ఆషాఢ అమావాస్య, చుక్కల అమావాస్య రోజు ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సంవత్సరం మొత్తం ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరుస్తాయో, అష్టలక్ష్ముల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో, సంవత్సరం మొత్తం ధనానికి లోటు లేకుండా ఉండటానికి, పితృదోషాలు తొలగింపజేసుకోవటానికి, లక్ష్మీదేవి కుటుంబంలో సభ్యులందరినీ సంపూర్ణంగా అనుగ్రహించటానికి ఆషాఢ అమావాస్య రోజు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 సంవత్సరం జూలై నెల 24వ తేదీ ఆషాఢ అమావాస్య వచ్చింది. ఈ ఆషాఢ అమావాస్యనే చుక్కల అమావాస్య అనే పేరుతో కూడా పిలుస్తారు. దానికి కారణం ఏంటంటే, ఆషాఢ అమావాస్య కేవలం లక్ష్మీదేవికి ఇష్టమైన అమావాస్య మాత్రమే కాదు, గౌరీదేవికి కూడా ఎంతో ప్రీతిపాత్రమైన అమావాస్య. అందుకే గౌరీదేవి, లక్ష్మీదేవి ఇద్దరి అనుగ్రహం కలగటానికి కొన్ని